హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ నరేంద్ర బాబు గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇందులోకి వచ్చేసరికి మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అని అంటూ ఉంటారు కదా, అసలు అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఒక ఈ స్టోర్ అప్లికేషన్ తీసుకోండి. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్విగ్గీ. ఓకే. స్విగ్గీలో ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి? ఎంతమంది యూజర్స్లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే. అడ్మిన్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. ఆ వెబ్సైట్కి ఒక అడ్మిన్ మాడ్యూల్ ఉంటుంది, ఒక కస్టమర్ పోర్టల్ ఉంటుంది, కస్టమర్ మాడ్యూల్ ఒకటి ఉంటుంది, రెండోది హోటల్ మాడ్యూల్ అని ఒకటి ఉంటుంది. అడ్మిన్ మాడ్యూల్ ఫస్ట్ ఒక హోటల్ని రిజిస్టర్ చేస్తాడు. ఓకే. అంటే ఆ హోటల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం హోటల్ ఓనర్ లాగిన్ అయ్యి స్విగ్గీలో డెవలప్ చేసేటప్పుడు, ఇది పెద్ద డయాగ్రామ్ అనమాట, జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఒక హోటల్, నేను ఒక అడ్మిన్, స్విగ్గీ అనే అప్లికేషన్ నాది. ఓకే. నా అప్లికేషన్లో మిమ్మల్ని ముందు రిజిస్టర్ చేయాలి. నేనేం చేస్తానంటే మీ హోటల్కి వచ్చి మీ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని స్టోర్ చేస్తాను. నా పోర్టల్లోకి మీకు యాక్సెస్ ఇస్తాను. మీరేం చేస్తారు, పోర్టల్లో లాగిన్ అయ్యి మీ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని యాడ్ చేస్తారు విత్ రేట్ కార్డ్స్ అన్నితో. అప్పుడు స్విగ్గీకి మీ హోటల్ రిజిస్టర్ అయింది, మీ హోటల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, మీ లొకేషన్, మీ రేటింగ్స్ మొత్తం మీరు యాడ్ చేస్తారు. చేసిన తర్వాత కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళు సెర్చ్ చేస్తారు, నియర్ బై హోటల్ అని సెర్చ్ చేస్తారు. వాళ్ళు యూజర్స్. అంటే 3 మాడ్యూల్స్, యూజర్ మాడ్యూల్, అడ్మిన్ మాడ్యూల్, హోటల్ మాడ్యూల్, 3 మాడ్యూల్స్ వచ్చినాయి. యూజర్స్ యాక్సెస్ చేసేటప్పుడు వాళ్ళు నియర్ బై నాకు కర్రీ కావాలి, నాకు వెజ్ ఐటమ్స్ కావాలి, నాకు పిజ్జా కావాలి, నాకు బర్గర్ కావాలని సెర్చ్ చేశారనుకో, మీ హోటల్ కనపడిద్ది, మీలాగా రిజిస్టర్ అయిన ప్రతి హోటల్ కనపడిద్ది. మీరు అక్కడ క్లిక్ చేసి పర్టికులర్ హోటల్లో క్లిక్ చేసి మళ్ళీ మీరు వచ్చారనుకోండి, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కనపడుతుంది. దాంట్లో ఎన్ని ఐటమ్స్ కావాలో దే కెన్ పే. ఇది కదా బేసిక్ జరిగేది. సో ఇక్కడ మీకు అడ్మిన్ యూజర్కి ఒక డిఫరెంట్ అప్లికేషన్ డెవలప్ చేస్తారు, యూజర్ మాడ్యూల్కి ఒక డిఫరెంట్ అప్లికేషన్ డెవలప్ చేస్తారు. ఈ డేటా మొత్తం వెళ్ళి స్టోర్ అయ్యేది డిఫరెంట్ డేటాబేసెస్. ఓకే. యూజర్కి ఒక సపరేట్ డేటాబేసెస్ ఉంటుంది, అడ్మిన్కి, హోటల్కి, యూజర్స్కి మొత్తం కలిపి ఒక డేటాబేస్ ఉంటుంది, పేమెంట్కి ఒక డేటాబేస్ ఉంటుంది. అలాగే ఏదన్నా ఐటమ్స్, ప్రోడక్ట్స్, డీటెయిల్స్ అన్నీ మెయింటైన్ చేయడానికి ఒక డేటాబేస్ ఉంది. అంటే ఎన్ని డేటాబేస్లు ఉన్నాయి? 3 డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయి. 3 డిఫరెంట్ డేటాబేస్ నుంచి డేటా వస్తే ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్లో కనపడాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్రతి మాడ్యూల్కి ఒక సర్వీస్ లేయర్ కనెక్ట్ చేస్తాం, .NETలో కానీ జావాలో కానీ. దాన్ని మైక్రో సర్వీసెస్ అంటాం. ఒక్క సర్వీసెస్లో అన్నీ రాయొచ్చు, మొత్తం ఒక డేటాబేస్లో పెట్టచ్చు. రేపు డేటా ఎన్లార్జ్ అయిపోయినప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు మెయింటైన్. ఓకే. రేపు ఒక ప్రోడక్ట్లో సమ్ ఇష్యూ వచ్చింది, ప్రోడక్ట్ టేబుల్లో కానీ ప్రోడక్ట్ సర్వీస్లో కానీ, మీకు ఆర్డరు ఆగిపోద్ది, యాడింగ్ హోటల్ ఆగిపోద్ది, యూజర్ యాడ్ చేసేది ఆగిపోద్ది, మొత్తం ఆగిపోద్ది. ఇట్ ప్రాసెస్ మొత్తం స్టంబుల్ అయిపోద్ది. అంటే స్విగ్గీ పోర్టల్ మొత్తం స్టంబుల్ అయిపోద్ది. ఇన్స్టెడ్ ఒక పర్టికులర్ మాడ్యూల్ ఫెయిలియర్ అయితే ఆ మాడ్యూల్ వరకు మనం ఫిక్స్ చేస్తాం. ఇది ఈజీయా, మొత్తం ఒకే దాంట్లో పెట్టడం ఈజీయా? మొత్తం ఒకే దాంట్లో పెట్టడం ఈజీ. యాజ్ ఎ యూజర్గా, ఎండ్ యూజర్గా, ఒక డెవలపర్గా ఆలోచిస్తే మొత్తం ఒకే దాంట్లో పెట్టి నాకు ఒక 3 days నా అప్లికేషన్ డౌన్ టైం వచ్చిందంటే నాకు ఎంత లాస్? ఒక రోజుకి ఎన్ని కోట్ల లాస్ వస్తుంది? నా పోర్టల్ ఒక 3 days ఆగిపోయింది, నా స్విగ్గీ పోర్టల్ ఒక 3 days ఆగిపోయింది బికాస్ ఆఫ్ ప్రోడక్ట్ యాడ్ చేసే దగ్గర ఒక ఇష్యూ వచ్చింది. ఈ 3 days నేను మళ్ళీ దాన్ని ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేసి దాన్ని డిప్లాయ్ చేయడానికి 3 days పట్టింది. 3 daysలో ఎంత మనీ లాస్ అవుతుంది? లాట్స్ ఆఫ్ మనీ లాస్ అవుతుంది. అదే నా యూజర్ మాడ్యూల్, నా పేమెంట్ మాడ్యూల్, ఇవన్నీ సపరేట్ సర్వీసెస్గా పెడితే ఒక ప్రోడక్ట్ మాడ్యూలే ప్రాబ్లం, మిగతా మాడ్యూల్ అన్నీ వర్క్ అవుతుంది. నా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఒక ప్రోడక్ట్ సంబంధించింది కాకుండా మిగతా అన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతూనే ఉంటాయి కదా. లాస్ నేను కొద్దిగా తగ్గిస్తాను కదా. నాకు ఒక రోజుకి ₹1 లాస్ అయ్యే దగ్గర ఒక 20 lakhs లాస్ అవుతుంది. అప్పుడు ఏది బెస్ట్? మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ బెస్టా, మొత్తం తీసుకొచ్చి మోనోలిథిక్ గా మొత్తాన్ని సేమ్ దగ్గర పెట్టడం బెస్ట్? నౌ యూ అండర్స్టాండ్ మైక్రో సర్వీసెస్ కదా. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఎలా అంటే,
ఎండ్ బిజినెస్ ఏంటి, టెక్నాలజీ ఎలా అడాప్ట్ చేస్తున్నాం. ఒక టెక్నాలజీ మనం బిల్డ్ చేస్తున్నామంటే ఎండ్ బిజినెస్ ఏంటి, ఈ ఎండ్ బిజినెస్కి ఈ టెక్నాలజీ ఎలా అడాప్ట్ అవుతుంది, ఈ టెక్నాలజీ ద్వారా బెస్ట్ సర్వీస్ ఎలా ఇవ్వగలుగుతాం. చాలామంది ఏంటంటే టెక్నాలజీని బేస్ చేసి బిజినెస్ ఏంటి అంటున్నారు. అలా ఉండకూడదు. మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే మన బిజినెస్ ఏంటి, మన బిజినెస్కి ఏ టెక్నాలజీ ఫిట్టింగ్ చేయాలి. ఎందుకంటే వ్యాస్ట్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి. జావా ఉంది, .NET ఉంది, పైథాన్ ఉంది, దర్ కుడ్ బి ఎన్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్. మనం అక్కడ ఆలోచించకూడదు టెక్నాలజీ గురించి. ఫస్ట్ బిజినెస్ ఏంటి, ఈ బిజినెస్కి ఏ టెక్నాలజీ ఫిట్ ఇన్ అవుతుంది. మనకి HTML CSS కావాలా వెబ్సైట్ డెవలప్ చేయడానికి, ఓకే. మనం ఇలా ఈ స్టోర్ స్విగ్గీ, జొమాటో ఇలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేయాలా, ఓకే. .NET జావా తీసుకొని మైక్రో సర్వీసెస్ బిల్డ్ చేసి మనం ఫ్రంట్ ఎండ్కి ఇచ్చేయాలి. ఓకే. సో అప్పుడు కనెక్టివిటీ వస్తుంది. అప్పుడు అప్లికేషన్ అందరూ ఈజీగా యాక్సెస్ అవుతారు. స్విగ్గీ సక్సెసే మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్. చాలా మందికి తెలీదు. స్విగ్గీ దే డెవలప్డ్ యూజింగ్ మైక్రో సర్వీస్. నార్మల్గా చేయలేవాళ్ళు. లేకపోతే అక్రాస్ ఇండియా ఒక రోజుకి ఎన్నో కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది స్విగ్గీ మీద. ఓన్లీ స్విగ్గీ, జొమాటో, అమెజాన్ ఇవన్నీ కూడా మైక్రో సర్వీసెస్ అండర్ లోనే వస్తాయి. ఓకే. ఒకప్పుడు నార్మల్ ఆర్కిటెక్చర్ ఉండింది, ఇప్పుడు పాస్ట్ 4-5 yearsగా మైక్రో సర్వీసెస్. ఓకే.